తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ఈ వేడుకలను ఈ ఏడాది కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో తలపెట్టిన బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఈ నెల 27న ట్యాంక్ బండ్ పై బతుకమ్మ కార్నివల్, 28న బైక్ సైకిల్ ర్యాలీలు, 29న సరూర్ నగర్ స్టేడియంలో 10,000 మంది మహిళలతో బతుకమ్మ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్, 30న ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ కార్యక్రమాలు ఉంటాయని, దీనికి అనుగుణంగా ప్రతిష్టాత్మకంగా సన్నాహాలు జరగాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ నిర్వహణ, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, ట్యాంక్ బండ్ తో పాటు పీవీ మార్క్, సచివాలయం, సరూర్ నగర్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నిటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆయన సూచించారు. ఇక బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాలలో మహిళలకు సౌకర్యాలు కల్పించాలని దిశానిర్దేశం చేశారు. పండగ ప్రాముఖ్యతకు అద్దం పట్టేలా హైదరాబాద్ లో చారిత్రక ప్రదేశాలతో పాటు ప్రధాన జంక్షన్లు అందమైన ఆకృతులతో విద్యుత్ దీపాలతో అలంకరించాలని, పర్యాటక, సాంస్కృతిక, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పోలీస్, ట్రాన్స్కో ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. సరూర్ నగర్ స్టేడియంలో ఈ నెల 29 10,000 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు, 63 అడుగుల ఎత్తైన బతుకమ్మను ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ రికార్డులో చేర్చేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని మంత్రి చెప్పారు.